వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. భారతదేశం నుంచి పారిపోయిన అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ కు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఒక గట్టి షాక్ ఇచ్చింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు ఆయన తమ దేశంలో పర్యటించడానికి ఉన్న అనుమతిని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ కేవలం వారం రోజుల వ్యవధిలోనే పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక చాలా బలమైన కారణం ఉంది. నిజానికి జకీర్ నాయక్ పేరు బంగ్లాదేశ్ లో తీవ్రవాదంతో ముడిపడి ఉంది. సరిగ్గా 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ ఆర్చ్టన్ కెఫే పై జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడిలో 29 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు జకీర్ నాయక్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారానే ప్రేరణ పొందారని దర్యాప్తులో తేలింది. దీంతో అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి వెంటనే ఆయనకు చెందిన పీస్ టీవీ ఛానల్ ను దేశంలో నిషేధించింది. అంతేకాక జకీర్ నాయక్ బంగ్లాదేశ్ భూభాగంలో అడుగు పెట్టకుండా శాశ్వతంగా నిషేధం విధించింది. ఇటీవల ఆ దేశంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం పాత నిషేధాన్ని కొనసాగిస్తూ ఆయన రాకకు అనుమతి నిరాకరించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అతనిపై ఉన్న వ్యతిరేకతను మరోసారి స్పష్టం చేసింది. మరోవైపు భారతదేశంలోనూ జకీర్ నాయక్ పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలను పెంచడం, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం, అలాగే అక్రమంగా డబ్బు మార్చడం వంటి పెద్ద నేరాలకు ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగానే ఆయన 2016లో దేశం విడిచి వెళ్లిపోయి ప్రస్తుతం మలేషియాలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయనను తిరిగి భారతదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జకీర్ నాయక్ పై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని భారత్ ఇంటర్పోల్ ని ఆశ్రయించినప్పటికీ సరైన బలమైన ఆధారాలు లేవంటూ ఆ అభ్యర్థన అప్పట్లో తిరస్కరణకు గురైంది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం ఆయన భవిష్యత్తు ప్రయాణాలపై, అంతర్జాతీయ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తీవ్రవాదంతో అనుమానం ఉన్న ఏ ఒక్క వ్యక్తిని కూడా తమ గడ్డపైకి అనుమతించబోమని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ చర్య ద్వారా ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపింది.